బాబు గారు నేను చెప్తున్నానుగా ఈ కుర్రోళ్ళు చాలా మంచోళ్ళు. నర్సింగ్ మీ గురించి ఇంత మంచిగా చెప్పాడంటే యూ మస్ట్ బి వెరీ గుడ్. అందుకనే వితౌట్ ఎనీ డౌట్ మీరు మాకు రూమ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సర్రు ఏమిటయ్యా, ఆంధ్ర భాషా ఉద్యమం ఇంత ముమ్మరంగా జరుగుతున్నప్పుడు నోరారా తాత అని తలంతా నిరుస్తున్నా. నేను తాతను కాదు అంకుల్ అని పిలిపించుకుని ఈ రోజుల్లో మీరు తాత అనమంటున్నారంటే నిజంగా ఏమిటి? అది స్టిక్ సైలెంట్ గా ఉండకపోతే మనపై ప్రయోగింపబడును. అర్థమైందిగా? మీరు అనుకున్నంత విలన్స్ కాదులేండి వాళ్ళు. శ్రీకర్ నమస్తే. ఏదో ఒకటి వదిలివ్వండి, లేకపోతే ఫస్ట్ ఇంప్రెషన్ లోనే మీ మీద కల్చర్ తెలియని అదేదో సంథింగ్ అని ఇంప్రెషన్ పడుతుంది. గుడ్. ఇంతవరకు మా హరికి నీలా ధైర్యంగా సమాధానం చెప్పిన హీరో లేడయ్యా. ఎస్ అంటే నీలో కొంత నిజాయితీ ఉందని అర్థమవుతుంది. కానీ రన్నింగ్ లో పక్కింటి రాజీ, ఎదురింటి జయ, వెనకింటి మేరీ, వీళ్ళెవరితోనైనా ఫీల్డింగ్ చేయాలన్న వెద్దపు ఆలోచనలు వచ్చాయనుకో వికెట్లు లేచిపోతాయి. హరిని పేరుకే హరిని, ఇన్ రియల్ లైఫ్ టైగర్. టేక్ కేర్ అండ్ బై. అది అమ్మాయి సుడిగాలే. మిస్టర్ శ్రీకర్, మీరు నాకు బాగా నచ్చారు. ఫర్నిచర్ తో సహా ఇస్తున్నాను. ఇగో రూమ్ కీస్. ఇంకా కంటున్న టైం ఉంది. మా నార్లో మనం అక్కడ ఈజీగా చేరుకుంటాం. కొన్నవరా స్టీరింగ్ హరణి చేతిలో ఉందమ్మా. 40 minutes కూడా పట్టదు. సరిగ్గా చెప్పవే. నీకు సడన్ గా పెళ్ళెలా ఫిక్స్ అయింది? అది పెళ్లి చెప్పుల్లో పాట పాడలేదట. వీడెవడే? భయంతో నా గుండె ఆగిపోయింది. వీడికి వదిలిపెట్టకూడదే. వాడికి బ్యాట్ టైం స్టార్ట్ అయింది, అందుకే మన జోలికి వచ్చాడు. హరి కాడి నెక్స్ట్ బక్రా. హలో శ్రీకర్ అంకుల్, బాగున్నారా? బాగున్నాను. నీకున్న ఆస్తికి ఉద్యోగాలు ఎత్తుకుంటూ అద్దీంట్లో ఉంటూ ఎందుకురా మీ నాన్న బాధ పెడతావు? హాయిగా నువ్వు ఫారెన్ వెళ్ళి మీ నాన్న కోరిక తీర్చొచ్చు కదా. ఇప్పుడు ఇలా అనేవాడే నేను దూరంగా వెళ్ళాక బాధపడతాడు అంకుల్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాన్నని చూడకుండా నేను ఒక్క వారం రోజులు కూడా ఉండలేను. నా కొడుకు ఉన్నాడు. రోజుకొక గొడవ తీసుకొచ్చి నా నెత్తిన పెట్టకపోతే వాడికి నిద్రపట్టదు. వాడిని మీరే నెత్తి మీద పెట్టుకున్నారు అంకుల్. నిజం చెప్పాలంటే మీరే వాడికి ప్రాబ్లం. ఇది ఎప్పుడు నీకు నాకు ఉండేదే కానీ వాడు కలిస్తే కాస్త బుద్ధి చెప్పు. అప్పుడప్పుడు కాస్త ఇంటికి రారా. ఓకే అంకుల్, బాయ్. ఇదిగోరా వేడి వేడి పాయసం, పాలు పొంగించేశాను. ముందు పెద్దవాళ్ళకి. తాతగారు, మా సునీల్ గారు పాలు పొంగించి పాయసం చేశాడు. అంత ఓపిక ఎక్కడదయ్యా మీకు? అంతేగా తాతగారు, గడపలకు పసుపు రాసం, గుమ్మాలకు తొందర. మీరు మాకు అంత మంచి రూమ్ ఇచ్చినప్పుడు మేము కూడా అంతే బాగా చూసుకోవాలి కదండి. బాగుందయ్యా. ఈ రోజుల్లో ఆడపని మగ పని అని తేడా లేకుండా అన్నీ తెలిసి ఉండటం చాలా. లక్ష్మి, ఈ కుర్రాళ్ళు పాలు పొంగించి పాయసం చేసి మన కోసం తీసుకొచ్చారు. మనకే ఇవ్వక్కర్లేదు, నేను పని మీద ఉన్నాను, వాళ్ళని పంపించేయండి. అది పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి కొన్ని రోజులు పడుతుంది. ఇట్ టేక్ సమ్ టైం. ఏనాయనా బ్యాచిలర్స్ కదా, మా గురించి అలాగే అనుకుంటారు. నో ప్రాబ్లం కదా. నో ప్రాబ్లం. అమ్మయ్య, పదండ్రా.
బాబు చూడండి, నీ రుణం తీర్చుకోలేను ఇది అది అని పెద్ద మాటలు ఏమనకండి. గుడ్, వెరీ గుడ్. లక్ష్మి గారు, ఈ కుర్రాళ్ళు మీ ఇంట్లోనే అద్దెకుంటున్నారటగా? బ్యాచిలర్స్ అంటే ఎలా ఉంటారు అనుకున్నా, ఇంత మంచి కుర్రాళ్ళు నీ మధ్య చూడనే లేదు. సమయానికి ఈ కుర్రాళ్ళే లేకపోతే మా బాబు. అయ్యో దెబ్బ తగిలిందే. పర్వాలేదండి. పద బాబు, పర్వాలేదురా. థ్యాంక్స్ అండి. ఒక చిన్న మాట, మీలాంటి వాళ్ళ దగ్గర మేము కోరుకునేది కాస్తంత ఆప్యాయత, అభిమానం. ఎందుకంటే నాకు అమ్మ లేదు, వీళ్ళందరికీ అమ్మ నాన్న కూడా లేరు. వెళ్ళొస్తామండి. ఇంతకీ మీ పేర్లు చెప్పలేదే? శ్రీకరు. లేదు తాతగారు, నా పేరు సూర్య. మరి శ్రీకరు ఎవరు? కాదు తాతగారు, నేను చెప్తాను. నా పేరు శ్రీకర్, వీడు సూర్య, వాడు సునీల్. నా పేరు చందు.